never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Hi friends, welcome back to our channel. So ee roju video vachesi endante బుద్ధవనం. సో మీరు నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ ఈ బుద్ధవనం వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్కి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం కూడా బుద్ధుడి థీమ్, అంటే బుద్ధుని యొక్క థీమ్ తోటి పార్క్ అయితే మీరు డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు. లోపలైతే చాలా సూపర్ గా ఉంది అండ్ మెడిటేషన్ హాల్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీకైతే వీడియో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మనమైతే ఈ బుద్ధవనానికి చేరుకున్నాము. హైదరాబాద్ నుంచి ఈ బుద్ధవనానికి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు నాగార్జున సాగర్ వెళ్లే దారిలోనే ఈ బుద్ధవనం అయితే ఉంటుంది. ఈ బుద్ధవనం నుంచి నాగార్జున సాగర్ కి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎట్ ఏ టైం 400 to 500 వెహికల్స్ అయితే పార్క్ చేసేంత పెద్దగా అయితే పార్కింగ్ ఏరియా ఉంది. సో మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసి పక్కనే ఉన్న క్యాంటీన్ లోకి అయితే వెళ్ళాము, చల్లగా ఏమన్నా తాగుదామని చెప్పేసి. ఈ క్యాంటీన్ లో కూల్ డ్రింక్స్, గోలీ సోడా, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ లో 4 సింహాల మీద అశోక చక్రంతో ఒక స్తూపం అయితే కనిపిస్తుంది. అండ్ మీకు అక్కడ చివరిలో కనిపిస్తున్నది అయితే మెడిటేషన్ హాల్. అండ్ ఈ అశోక చక్రానికి రైట్ సైడ్ లో అయితే మీకు రెస్టారెంట్ ఉంటుంది. మీరు అక్కడైతే లంచ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ ఎంట్రన్స్ యొక్క ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఈ గేట్ పక్కనే మీకు అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో పర్ హెడ్ అంటే పర్ పర్సన్ అడల్ట్స్ కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ కెమెరా తీసుకెళ్తే కనుక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఏది కూడా పని అవ్వట్లేదు అనమాట. సో ఖచ్చితంగా మీరైతే హ్యాండ్ క్యాష్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మేము క్యాష్ తీసుకెళ్ళక మళ్ళీ నాగార్జున సాగర్ వరకు వెళ్ళి అక్కడ ఏటీఎం లో మనీ డ్రా చేసుకుని అయితే వచ్చామన్నమాట. సో మీరు ఆ ఇబ్బంది అయితే పడకండి, ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. బుద్ధవనం మొత్తం తిరిగి చూడడానికి ఇక్కడ వెహికల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. వెళితే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్దగా సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాల్లో నిర్మించిన ఈ బౌద్ధ క్షేత్రం 2022 మే 14న ప్రారంభించబడింది. దేశ నలుమూలాల నుంచి బౌద్ధ నమూనాలను పరిశీలించి దీన్ని అయితే రూపొందించారు. బుద్ధవనానికి మొత్తం 274 ఎకరాలు కేటాయించగా అందులోని 90 ఎకరాల్లో ప్రపంచ దేశాలు ఆకర్షించేలా ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూపం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడైతే మనం బుద్ధ చరితవనం అయితే చూద్దాం. ఈ బుద్ధ చరితవనం ఎంట్రన్స్ లో అయితే మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, అంటే లైఫ్ ఆఫ్ ది బుద్ధ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అక్కడ బుద్ధుని యొక్క లైఫ్ గురించి అయితే కొన్ని విషయాలు అక్కడ రాసి ఉంటాయి, మీరు అక్కడ చదువుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. మీరు లోపలికి రాగానే బుద్ధుడి పాదాలు అయితే దర్శనమిస్తాయి. సో ఆ బుద్ధుడి పాదాలు చుట్టూ కూడా మీకు అయితే వాటర్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఇలా అరేంజ్ చేశారనమాట, మొత్తం వాటర్, ఆ వాటర్ కి మధ్యలో అయితే బుద్ధుడి పాదాలు ఉంటాయి. ఏ విధంగా అరేంజ్ చేశారో ఇవన్నీ చూసి కొంచెం ముందుకెళ్తే గనక బుద్ధుడి జననం గురించి తెలిసేలా ఒక మహావృక్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడి రూపంలో ఉన్న ఒక శిల్పం అయితే ఉంటుంది. సిద్ధార్థుడు మాయాదేవికి లుంబిని వనంలో సాలవృక్షం కింద జన్మించాడని చెప్పడం కోసం ఇదైతే ఏర్పాటు చేశారంట. ఇక ఈ బుద్ధ చరితవనం గురించి చూడాలి అని అనుకుంటే గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన బుద్ధుడి జననం, మహానిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం, మరణం వంటి ఘట్టాలను ఇక్కడ కంచులోహాలతో పొందుపరిచారు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలనైతే ఈ పార్కులో ఏర్పాటు చేశారు. బుద్ధ చరితవనాన్ని చూసి కొంచెం ముందుకొస్తే మీకైతే జాతకవనం కనిపిస్తుంది. ఈ జాతక పార్కులో ఏమేమి ఉంటాయంటే బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో వాడుకలో ఉన్న 547 జాతక కథలలో ప్రముఖమైన 42 కథలను సేకరించి వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందుపరిచారు.
ఇంకా ఈ జాతక పార్కు చూసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే గనక మీకు ధ్యానవనం అయితే ఉంటుంది. ఈ ధ్యానవనంలో అవకాన బుద్ధ 27 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట. సో ఈ విగ్రహాన్ని శ్రీలంక వాళ్ళు అయితే మనకైతే డొనేట్ చేశారు. సో శ్రీలంక తెలుగు ప్రజల మధ్యన ఉన్న 2000 సంవత్సరాల అనుబంధానికి ప్రతీకగా అయితే ఈ విగ్రహాన్ని అయితే వాళ్ళు ఇక్కడ పొందుపరిచారనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ఈ అవకాన బుద్ధ. ధ్యానవనం తర్వాత మనకైతే స్తూప పార్క్ ఉంటుంది. ఈ స్తూప పార్క్ లో మొత్తం కూడా 13 స్తూపాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకే చోట స్తూప నమూనాలు చూసే విధంగా ఈ పార్క్ అయితే నిర్మించారు. ఈ పార్క్ లో సాంచి, సారనాథ్, అజంతా, అమరావతి, కారలే, మాణిక్యాల 5 రకాల స్తూపాల నమూనాలు, వివిధ దేశాల్లోని మీర్పూర్ కాస్ అంటే పాకిస్తాన్ అన్నమాట, అనురాధపుర అంటే శ్రీలంక, పగోడా అంటే చైనా, కుర్టన్ అంటే టిబెట్, బౌద్ధనాథ్ అంటే నేపాల్. సో ఇలా ఈ విధంగా అయితే వివిధ దేశాల నుంచి అయితే మొత్తం 13 స్తూపాలు అయితే ఇక్కడ నిర్మించారు. సో మీరు ఇప్పుడు ఆ మొత్తం స్తూపాలను అయితే నేను చూపిస్తాను, మీరు స్తూపాలు చూస్తూ ఉండండి. అండ్ నేను ఇంకా ఇక్కడికి అంటే ఈ బుద్ధవనానికి ఎలా చేరుకోవాలో నేనైతే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసినట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట. సో ట్రీస్ ఉంటాయి అండ్ ఇంకా మీకు పీస్ అయితే ఇక లెక్కలేనంత అయితే దొరుకుతుంది అనమాట. సో అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి అయితే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే కనుక వాళ్ళైతే ఘోరంగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అయి ఉండి అంటే ఫ్రెండ్స్ తోటి ట్రిప్కి వెళ్దాం అనుకుంటే కనుక నాగార్జున సాగర్, బుద్ధవనం, అనుపు ఈ 3 అయితే ఇక్కడ కవర్ చేయొచ్చు. సో ఇంకా మీకు వీలుంటే ఎత్తిపోతలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 డేస్ కనుక ప్లాన్ చేస్తే ఈ 4 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న బుద్ధవనాన్ని కవర్ చేయొచ్చు, దాని తర్వాత నాగార్జున సాగర్లో మీరైతే క్యాంపెయిన్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చేసి అనుపు ఇంకా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ రౌండ్ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ప్లాన్ వచ్చేసి అయితే మీకు అరౌండ్ ఒక 2,000 to 3,000 అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మీరు క్యాంపెయిన్ చేస్తారు కదా, సో ఆ క్యాంపెయిన్ టెంట్కే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు నాగార్జున సాగర్ దగ్గర ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ వండించుకోవాలనుకుంటే వాళ్ళే అక్కడ ప్రిపేర్ చేసి అయితే మీకు అక్కడ ఇస్తారనమాట. సో మీకు క్యాంపెయినింగ్ వద్దు, మేము నార్మల్గా రెసార్ట్లో ఉంటామంటే మీకు అక్కడ అయితే విజయ విహారీ అనే ఒక రెసార్ట్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడైతే స్టే చేయొచ్చు. ఇక్కడికి రావాలి అనుకుంటే మన హైదరాబాద్ నుంచి అయితే నాగార్జున సాగర్కి ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు డైరెక్ట్ నాగార్జున సాగర్కి వచ్చేసి నాగార్జున సాగర్ నుంచి 20 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే ఉంటుంది. సో 20 రూపీస్ ఆటో ఛార్జ్ పెట్టుకొని మీరైతే ఈ బుద్ధవనానికి రావచ్చు. ఒకవేళ మీకు ఓన్ వెహికల్ కనుక ఉంటే డైరెక్ట్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి బుద్ధవనం అని సెర్చ్ చేయండి, మిమ్మల్ని డైరెక్ట్ ఇక్కడికైతే తీసుకొస్తుంది. మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా ఈ స్తూపవనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే మహాస్తూపం ఉంటుంది. అంటే మనం గ్లోబ్ లాగా ఒకటి ఉంది కదా, సో అదే అనమాట మహాస్తూపము. సో అందులోకి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇందులో ఏముంది అదంతా కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఫస్ట్ మహాస్తూపం యొక్క ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. యాక్చువల్లీ ఈ మహాస్తూపం అనేది 2 ఫ్లోర్స్ అనమాట. కింద మొత్తం కూడా మనకైతే కాన్ఫరెన్స్ హాల్, ఇంకొకటి మ్యూజియం అయితే ఉంటుంది. ఇంకా ఈ 2 కాకుండా ఆచార్య నాగార్జునుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. నేను ఆ విగ్రహాన్ని కూడా మీకైతే చూపిస్తాను అండ్ కాన్ఫరెన్స్ హాల్ చూపిస్తాను. కానీ మ్యూజియం వచ్చేసి కీ అయితే ఈసుంది, సో అదైతే చూపించడం కుదరలేదు. కానీ మీరు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మ్యూజియం అయితే విజిట్ చేయండి. మాకంటే కీ వేసింది కాబట్టి మేమైతే చూపెట్టలేకపోయాము. ఇప్పుడు ఓన్లీ ఆ విగ్రహం ఒకటే ఉంది, విగ్రహం మాత్రం ఉంది. అది కూడా 5th century AD లో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి అవకాశానికి ఒక మోడల్. ఓకే. సో వాళ్ళ హెరిటేజ్ వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నమాట. స్టాండింగ్ మీద అవే విధంగా ఉంటుంది అన్నమాట. అది తర్వాత 4th సెగ్మెంట్ వచ్చేసి స్తూపవనంలో మనకి ఒక 13 కంట్రీస్కి సంబంధించినటువంటి మినియేచర్ స్తూపాస్ ఉంటాయి. సో అన్ని డిఫరెంట్ కంట్రీస్ కదా,
శ్రీలంక, బర్మా, థాయిలాండ్, నేపాల్, భూటాన్, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆల్సో ఇంక్లూడెడ్ మహారాష్ట్ర. ఇంకా మనమైతే ఇప్పుడు పైన ఉన్నటువంటి మెడిటేషన్ హాల్కి అయితే వెళ్దాము. మనం మెడిటేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ లాగా ఇది ఉంది కదా, దీనికి మొత్తం కూడా బుద్ధుడి యొక్క చరిత్ర, బుద్ధుడి యొక్క పుట్టుక కానించి చనిపోయేంత వరకు కూడా ఆయన ఏం చేశారు, సో ఆయన జననం ఎటువంటిది, సో అదంతా కూడా వీళ్ళైతే ఆ శిల్పాల రూపంలో అయితే మనకైతే తెలియజేస్తున్నారు. సో చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా మనం ఇప్పుడైతే మెడిటేషన్ హాల్లోకి వెళ్దాము. ఈ మెడిటేషన్ హాల్ వచ్చేసి ఎట్ ఏ టైం ఒక 2 to 300 మెంబర్స్, లేకపోతే ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ అయితే ఇందులో పడతారనమాట. అంటే ఎట్ ఏ టైం మెడిటేషన్ చేసుకునే అంత పెద్దగా అయితే ఉందన్నమాట. మెడిటేషన్ హాల్లో కూర్చొని మీరు మెడిటేషన్ చేస్తే కనుక చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ మెడిటేషన్ హాల్ మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా సైలెంట్గా ఉంటుంది. మీరు ఒక 5 to 10 మినిట్స్ ఇక్కడ మెడిటేషన్ చేయండి, మీరే చేంజ్ అయితే గమనిస్తారు. సో అంత అద్భుతంగా అండ్ అంత స్ట్రెస్ రిలీఫ్ అయితే మనకు అనిపిస్తుంది. అంటే మనము ఈ సాఫ్ట్వేర్ లైఫ్కి అలవాటు పడి, ఈ సిటీ లైఫ్కి అలవాటు పడి మొత్తం స్ట్రెస్కి అండ్ ఓవర్ థింకింగ్కి అలవాటు పడిపోయినాం కదా. సో మీరు కనుక వీకెండ్స్లో ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసినా చాలు. ఇక్కడ మీరు చూసుకుంటే మెడిటేషన్ చేయడానికి వీళ్ళైతే మ్యాట్స్ ఇంకా సోఫాస్ అయితే అరేంజ్ చేశారు. చుట్టూ ఇదంతా కూడా రౌండ్ గా అయితే ఉంటుంది కదా. సో ఈ రౌండ్ మొత్తం కూడా వీళ్ళైతే ఆ మ్యాట్స్ ఇంకా సోఫాస్ అయితే అరేంజ్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సైలెంట్ గా అయితే ఉందన్నమాట. ఈ మెడిటేషన్ హాల్ అవుట్ సైడ్ గోడ పైన అయితే బుద్ధుడి జీవితం, బుద్ధుడి చరిత్ర మొత్తం కూడా వీళ్ళైతే ఇక్కడ శిల్పాల రూపంలో అయితే మనకి తెలియజేస్తున్నారు. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, చూడండి. సో గైస్, చూసారు కదా వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అంటే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉందన్నమాట. మీరు వీకెండ్స్ లో వచ్చి మెడిటేషన్ చేసుకోవాలంటే కూడా వచ్చి చేసుకోవచ్చు. సో మీరు వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. నేను మీకు చూపించిన మెడిటేషన్ హాల్ కానీ ప్రతిదీ కూడా సో చాలా పీస్ఫుల్ గా అయితే ఉందన్నమాట. మీరు మీ ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే చిల్డ్రన్స్ తీసుకొచ్చి కూడా ఇక్కడ టైం పాస్ అయితే చేయొచ్చు అనమాట. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ అయితే. సో ఖచ్చితంగా వీకెండ్స్ లో అయితే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.